కృష్ణా జిల్లా గుడివాడలో ఆ నియోజకవర్గంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, వెనిగండ్ల రాముతో పాటు వర్లకుమార్ రాజా పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం యువకులు జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ అంటే పేరు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ అని అన్నారు. ప్రజలందరి దేవుడు అంబేద్కర్ విగ్రహాన్ని గుడివాడ నడిబొడ్డున ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమన్నారు. అంబేద్కర్ అందరివాడు, యూనివర్సల్ లీడర్ అని కొనియాడారు. గుడివాడ గడ్డ పైన గుడివాడ సరిగ్గా గంట ముందు వరకు దీని పేరు నెహ్రూ చౌక్. కానీ ఈ క్షణం నుంచి అంబేద్కర్ నెహ్రూ చౌక్, అంబేద్కర్ నెహ్రూ చౌక్. మన కళని సాకారం చేశాడు, నడుము మించి శ్రీకారం చుట్టాడు మన వెనుగల శ్రీరాముడు. ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, జాతీయ నేత బాబాసాహెబ్ నేను చేయాల్సింది చేశా, ఇక మీరే చూడాలి. ఆయన గౌరవం రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, మీలో ప్రతి ఒక్కరికి ఉంది. అది చూసుకోండి. మీరు ఎక్కడ చూస్తున్నా మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, మన చిరకాల కోరిక నెరవేరింది రోజు, ఆ రోజు పండగ చేస్తున్నాం. అదే రకంగా ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటా ముందుకల్లా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఇంకా ఇక్కడ మరి ముఖ్యంగా ఈ సెంటర్ లో నెహ్రూ బొమ్మ సెంటర్ అంటారంట. ఈ సెంటర్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం అనేది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఒక కళగా ఉందని చెప్పి నాతో చెప్పారు. దాన్ని నెరవేర్చడానికి మీ గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ప్రత్యేకంగా కృషి చేశారని చెప్పి ప్రతి ఒక్కరి మనసులోనూ హృదయాల్లోనూ ఆయన ఆ రకంగా నెరవేర్చుకుపోయిన సంగతిని మనం మర్చిపోకూడదు. వాస్తవం కూడా అంతే. ఎందుకంటే ఒక ముఖ్యమైన కోడల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల ముందు హామీ ఇవ్వటం, ఆ హామీని నెరవేర్చుకోవాలని పట్టుదలతో ఉండటం అనేది చాలా గొప్ప విషయం.